అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 4 రాసిన వారు అంకితా మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎందుకు కోపం రాదు? చాలా వస్తుంది, కానీ మీ మీద కాదండి, నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకు ఇలా నా జీవితం ఉంది అని బాధతో కూడిన కోపం, అంతే అంది తను. ఇక నుంచి నీకు ఆ పరిస్థితి ఉండదులే సమీరా. అంటే అర్థం కాలేదండి. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నా. అదే సడన్గా ఏంటి మార్పు? సమీరా, ముందు ఇలారా, వచ్చి కూర్చో, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి, ఏంటి? సమీరా, నేను చెప్పే విషయం నీకు కోపాన్ని బాధని ఇవ్వచ్చు, కానీ తప్పదు అన్నాడు. ముందు విషయం చెప్పండి, ఊరికే సాగతీయకుండా. సమీరా, నేరుగా పాయింట్కి వస్తున్నా. మనం ఇక కలిసి ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే చెప్పు, తప్పకుండా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు అసలు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారండి? అవును, ఇప్పటికి కూడా నేను చెప్పకపోతే మంచిది కాదు. నేనేమైనా మిమ్మల్ని ప్రేమించానా? కనీసం పెళ్లి సంబంధంగా అయినా మా ఇంటికి వచ్చారా? నా ప్రమేయం లేకుండానే బెదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేమో ఇంకొకరికిచ్చి మళ్ళీ పెళ్లి చేస్తారా? అసలు నన్ను ఏమనుకుంటున్నారు? ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా? చెప్పండి అని గట్టిగా నిలదీసింది. చూడు, అవన్నీ నాకు తెలియదు. చెప్పాల్సింది చెప్పాను, ఇంక నీ ఇష్టం సమీరా. అయితే నా మాట కూడా వినండి. 3 ముళ్ళు వేసిన భర్త మీరు. మిమ్మల్ని కాదు అనుకొని నేను ఎక్కడికి వెళ్ళను. మీ మనసులో ఉండే ఆలోచనలు ఇక తీసేయండి. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా అని కొట్టడానికి చేయెత్తాడు. ఎందుకు ఆపేశారు? కొట్టండి. నేను కారులో ఉంటాను, తొందరగా రా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. మీ మనసేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. సమీర వచ్చి కారులో కూర్చుంది. స్పీడ్గా వెళ్తున్నాడు. ఈ కోపానికి మాత్రం ఏం తక్కువ లేదు అనుకొని పడుకుంది అలానే విండో మీద. ఇంట్లోకి రావడం ఉమాగారు కొడుకు కోడల్ని చూసి కొంచెం కంగారుగా, కొంచెం సంతోషంగా చూస్తూ ఉంది. కోడల మొహంలో మాత్రం బాధ కనిపించి ఏదో జరిగింది అని అర్థమైంది ఉమాగారికి. కోపంగా వెళ్ళి డోర్ గట్టిగా వేసుకున్నాడు. ఇద్దరూ అదిరిపడి చూశారు. ఏమైంది సమీరా, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది అంది. సరే వెళ్ళి పడుకో తల్లి, నేనేమైనా కాఫీ తీసుకొని వస్తాను. ఉమాగారిని గట్టిగా కౌగిలించుకొని, నా మనసులోని బాధను అర్థం చేసుకునే మనిషి మీరు ఒక్కరే అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. పిచ్చిపిల్ల, దీనికి ఎవరైనా ఏడుస్తారా అంది. వెళ్ళి పడుకో సమీరా. అలాగే అత్తయ్య అంటూ గదిలోకి వెళ్ళింది. గౌతమ్ రెడీ అవుతూ ఉన్నాడు ఆఫీస్కి. వెళ్ళి పడుకుంది. జ్వరం వచ్చేలా ఉంది తన పరిస్థితి. బాగా నిద్రపోయింది. 5 నిమిషాలకు గౌతమ్ వెళ్తూ చూశాడు తనని. చలికి వణుకుతుంది. వెళ్ళి దుప్పటి కప్పేసి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు. ఉమాగారు కాసేపటి తర్వాత రూమ్లోకి వెళ్ళారు. ఒళ్ళు కాలిపోతుంది. లేపి ఒళ్ళు తుడిచి గంజి కాచి ఇచ్చింది. అప్పటికీ తగ్గకపోతే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అనుకొని రూమ్లోనే పడుకోబెట్టి బయటకు వచ్చింది. ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళి సమీరాకి ఇలా ఉంది అని చెప్పింది. సరే, ఇదే మంచి అవకాశం వాళ్ళు ఇద్దరిని ఒక్కటి చేయడం అనుకొని వెళ్ళి గౌతమ్కి కాల్ చేసి చెప్పమన్నాడు. సరే అండి, కానీ ఆలస్యం చేయడం ఎందుకు చెప్పండి, మళ్ళీ ఏదైనా జరిగితే అంది. చూడు ఉమా, అలా ఏం జరగదు, ముందు వెళ్ళి కాల్ చేయి. సరే అండి, చేస్తాను. గౌతమ్ అప్పుడే తన క్యాబిన్లోకి వెళ్ళాడు. ఇంతలోపు వాళ్ళ అమ్మగారి నుంచి కాల్ రావడం చూసి మళ్ళీ చేద్దాంలే అనుకున్నాడు. అలా రింగ్ అవుతూనే ఉండేసరికి కాల్ లిఫ్ట్ చేశాడు. అమ్మా, కాసేపటి తర్వాత నేనే చేస్తాను అన్నాడు. గౌతమ్, ఒక్క నిమిషం, నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పమ్మా. సమీరాకి చాలా జ్వరంగా ఉంది, త్వరగా నువ్వు ఇంటికి రా అంది. అమ్మా, ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చింది, మళ్ళీ ఏంటిదంతా? గౌతమ్, నీకు అసలు విషయం అర్థమవుతుందా? ఆరోగ్యం బాగలేకుండా నీ భార్య ఇక్కడ ఉంది, కనీసం బాధ్యత ఉందా నీకు అని కొంచెం గట్టిగానే అడిగింది. సరే అమ్మా, నేను ఇప్పుడు రాలేను, మీరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిరండి. లేదు గౌతమ్, నేను మీ నాన్నగారిని చూసుకోవాలి, నువ్వేరా అరగంటలో అని కాల్ కట్ చేసింది. అబ్బా అమ్మా, ఎందుకు నన్ను ఇలా సాధిస్తారు అని గట్టిగా అరిచాడు. కాసేపు ఆలోచించి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి సమీర చలికి వణుకుతూ ఉంది. ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. సడన్గా ఏంటి ఈ జ్వరం అనుకున్నాడు. వెంటనే తనని లేపాడు. సమీరా, లే, హాస్పిటల్కి వెళ్ళి వద్దామని. తను కనీసం కళ్ళు కూడా తెరిచి చూసే పరిస్థితుల్లో లేదు. ఇలా కాదు అనుకొని సమీరాని తన 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. తనని తీసుకొని బయటకు వస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా గౌతంలో మార్పు రావాలి అని వెళ్ళి కారులో కూర్చోపెట్టి కారు పోనిచ్చాడు. కాసేపటి తర్వాత పెద్ద హాస్పిటల్ వచ్చింది. బయటకు దిగి తనని ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ చెక్ చేసి కొన్ని పరీక్షలు చేయాలి, మీరు కాసేపు బయట ఉండండి అని చెప్పారు.
మధ్యాహ్నం అవుతున్నా ఎవరి నుంచి సమాధానం లేదు. వెళ్ళి అడిగాడు ఏమైంది తనకి అని. అంతా ఓకేనా డాక్టర్ అన్నాడు కంగారుగా కూడిన స్వరంతో. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ తనకి ఆరోగ్యం అస్సలు బాలేదు. అంటే ఎక్కువగా దేని గురించో ఆలోచించడం వల్ల చాలా సఫర్ అవుతున్నట్టు ఉన్నారు. అందుకే ఇంత ఎక్కువగా జ్వరం రావడం కూడా జరిగింది. ముందు కొంచెం కోలుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి తెలుసుకోండి. అలాగే డాక్టర్, ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు? ఇంకో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అలాగే డాక్టర్ అని చెప్పి పక్కకు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి విషయం అంతా చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. ఆమె బాగా ఆలోచించి, లేదురా, మీ నాన్నగారికి అక్కడ పడదు అని చెప్పింది. నువ్వే దగ్గర ఉండి చూసుకో అంది. అమ్మా అన్నాడు. ఉంటాను, జాగ్రత్తరా సమీరా అని కాల్ కట్ చేసింది. సాయంత్రం అవుతుంది. ఇంతవరకు తను ఏమీ తినలేదు కదా అనుకొని బయటకు వెళ్ళి వేడివేడిగా ఇడ్లీ సాంబార్ తెచ్చాడు. తను ప్రశాంతంగా నిద్రపోతోంది. వెళ్ళి తనని నిద్రలేపి వద్దు అన్నా కూడా తినిపించాడు. తర్వాత మాత్రలు వేసి పడుకోబెట్టి మళ్ళీ వస్తాను అని చెప్పి బయటకు వచ్చాడు. జగదీష్కి కాల్ చేసి 2 రోజులు రాలేను, మేనేజ్ చేసుకోరా అన్నాడు. తర్వాత ఒక మాల్కి వెళ్ళి తనకి కావలసిన బట్టలు తీసుకొని పండ్లు తీసుకొని వచ్చాడు. సమీర దగ్గరకు వెళ్ళి బట్టలు ఇచ్చి మార్చుకో అన్నాడు. ఇప్పుడెందుకు ఇంత సడన్గా ప్రేమ అంది తను. నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందని అర్థమవుతుంది. ఈ గొడవలు సమస్యలు ఇంకా ఏమీ వద్దు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక మంచి వార్త చెప్తాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు. తన మనసు కూడా కొంచెం పాజిటివ్గా ఆలోచించడం వలన వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఈలోపు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టాడు. ఈ సమయంలో ఇవి నేను తినలేను అంది. తింటేనే ఆరోగ్యం కుదుట పడుతుంది, వద్దు అనకుండా తిను అని తినిపిస్తాడు. తిన్న తర్వాత కాసేపు అలా నడువు, వెంటనే పడుకోవద్దు అన్నాడు. అలాగే అంది తను. 9 వరకు మేల్కొని తర్వాత బాగా నిద్రపోయింది. గౌతమ్ కూడా అలాగే కుర్చీలో కూర్చొని కునుకు తీశాడు. మెలకువ వచ్చిన తర్వాత వెళ్ళి తనని పట్టి చూశాడు, జ్వరం తగ్గిందా లేదా అని. నార్మల్గానే అనిపించింది. మార్నింగ్ సమీర నిద్ర లేవకముందే తన ముందు అన్నీ ఉన్నాయి. తర్వాత నిద్ర లేపాడు. తను రెడీ అయి వచ్చింది. ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. రేపు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ అన్నాడు. అలాగే అంది. సమీర, ఇలా డల్గా ఉండకు, కాస్త ఫ్రీగా నార్మల్గా ఉండు అన్నాడు. మీరు అన్న మాటలు ఇంకా నా మదిలో నుండి వెళ్ళలేదండి. ఇంకా ఎలా నార్మల్గా ఉంటాను? ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు సమీరా, అన్నీ సర్దుకుంటాయి. ఎలా అంది. నీ బాధకు సొల్యూషన్ ఏదైనా నా నుంచే కదా వచ్చేది. కొంచెం ఎదురు చూడు చాలు, అన్నీ నార్మల్ అవుతాయి అన్నాడు. మాటలు చెప్పినంత తేలిక కాదు కదా గౌతమ్ భరించడం అంది. నీ ఇష్టం సమీరా, కాసేపు పడుకో, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను అన్నాడు. అంతను. డాక్టర్, ఇప్పుడు తనకంతా నార్మలా అని అడిగాడు. ఇప్పుడు ఏ సమస్య లేదు, కానీ తను మానసికంగా బాధపడకుండా చూసుకోండి చాలు అంది. సరే డాక్టర్, మరి ఈరోజు ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగాడు. తప్పకుండా వెళ్ళొచ్చు అంది. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. సమీర దగ్గరకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. ఎక్కడ ఉన్నా మార్పు ఏముంది అనుకుంది తను. నీ మనసులో ఏముందో అర్థమైంది సమీరా అనుకొని అక్కడే కూర్చున్నాడు. ఎప్పుడూ కోపంగా ఉండే ఈ మనిషి ఇప్పుడేంటి ఇంత మార్పు, చాలా కూల్గా కూడా కనిపిస్తున్నారు అనుకుంది. ఏదో మార్పు అయితే వచ్చింది అనుకొని సంతోషపడింది. కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఇంటికి వస్తే బాగుంటుందని ప్రతాప్ వర్మ గారు, ఉమాగారు అనుకున్నారు. సాయంత్రం అవుతుండగా హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నామని కాల్ చేశాడు గౌతమ్. వాళ్ళ కోసం హారతి సిద్ధం చేసి పెట్టారు ఉమాగారు. 5 అవుతుండగా వచ్చారు ఇద్దరు. కొంచెం నీరసముగా ఉన్నట్లు అనిపించింది సమీర. ఎలా ఉంది తల్లి ఇప్పుడు అంది ఉమాగారు. పర్లేదత్తయ్య, బాగున్నారు. మీరెందుకు రాలేదో నాకు అర్థమైంది అత్తయ్య అనుకుంది మనసులో. సరే తల్లి, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అంది. సరే అత్తయ్య అంది. గౌతమ్, నువ్వు 1 నిమిషం ఉండురా అంది. చెప్పమ్మా అన్నాడు సమీర గదిలోకి వెళ్ళిన తర్వాత. సమీర మీద నీ అభిప్రాయం ఏంటిరా అసలు అడిగింది సూటిగా. అభిప్రాయం ఏముంది అమ్మా అన్నాడు. ఆపు గౌతమ్ అంది గట్టిగా. మొన్న కూడా బాగుంది. ఆ రోజు నువ్వు వచ్చి బయటకు తీసుకొని వెళ్ళి వచ్చినప్పటి నుంచి తనకి ఇలా జ్వరం వచ్చింది. ఎందుకు అంది. అదేం లేదమ్మా అన్నాడు. చూడు గౌతమ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏ అమ్మాయి అయినా ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెడుతుంది. తన పెళ్ళి కూడా తన ఇష్టప్రకారం జరగలేదు, బలవంతంగా బెదిరించి చేసుకున్నావు. మళ్ళీ ఆ అమ్మాయితో కనీసం సంతోషంగా కూడా ఉండకుండా ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు గౌతమ్, చెప్పు అంది. అమ్మా, నీకు తెలుసు కదా, నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా ఇష్టం లేదు అని అన్నాడు. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకురా పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అంది. నాన్నగారి కోసం అని తెలుసు కదమ్మా అన్నాడు. నిజంగా నాన్నగారి కోసమే అయితే పెళ్లి చేసుకున్న భార్యను ఇలా బాధ పెట్టవురా అంది.
ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమైందమ్మా. హాస్పిటల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి ఆ నిర్ణయం అంది. ఇప్పుడు కాదమ్మా, మీకు త్వరలోనే చూపిస్తాను అన్నాడు. సరేరా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇంకోసారి సమీరాను ఇలా చూడకూడదు అంది. సరే అమ్మా అన్నాడు. సరే, వెళ్ళి తనకి ఎలా ఉందో చూసుకో అంది. సరే అని చెప్పి లోపలికి వచ్చాడు. సమీర గమ్మున కూర్చొని ఆలోచించుకుంటూ ఉంది. వెళ్ళి తన పక్కనే కూర్చొని సమీర చేయి పట్టుకున్నాడు. ఆలోచనలో ఉన్న సమీర ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పక్కన చూస్తే గౌతమ్. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.